అందరికీ జై శ్రీరామ్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని చూస్తే నాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే మింగలేక కక్కలేక ఉంటున్నట్టుగా నాకు నిన్న సభలో ఆయన ముఖాన్ని చూస్తే, ఎందుకంటే సభను మొత్తం చూసినప్పుడు ఆయన ప్రసంగిస్తున్నప్పుడు కూడా బాగాసేపు టైం తీసుకోకుండా చిన్నపాటి స్కిట్తోనే ఖతం చేసినాడు. ఎందుకంటే నేను కూడా జనసేనకు సంబంధించి, అంటే జనసేన తరపున జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి చాలా అభిమానిని. ఏ రకంగా అంటే హిందూ ధర్మానికి, అలాగే జనసేన పార్టీకి ఎమ్మెల్యే లేనప్పుడు కూడా ప్రజల తరపున నిలబడి జగన్ అరాచక పాలనకి వాళ్ళని గడగడలాడించినటువంటి ఏకైక వ్యక్తి ఈయన పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు 21 మంది ఎమ్మెల్యేలతో ఉండి కూడా జగన్మోహన్ రెడ్డిని కనీసం ఎదుర్కోకాదు కదా, ఒక మాట కూడా అనలేకపోయిండు. ప్రతిపక్షం హోదా కూడా గుంజుకుంటా అని మాట్లాడినా కానీ, జగన్మోహన్ రెడ్డి ఆ మాట మాట్లాడినా కానీ ఎదురు సమాధానం మాట్లాడలే. ఈ లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఈరోజు ఉన్నటువంటి తెలుగు తమ్ముళ్ళలో ఉన్న ఎమ్మెల్యే బ్యాచ్లు ఎవరు కూడా అసలు కూటమి ప్రభుత్వం ఏర్పడింది అంటే పవన్ కళ్యాణ్ వల్లనే అనేది తథ్యం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు అనే విషయాన్ని చూద్దాము. ఇటు చంద్రబాబు నాయుడు ఫెయిల్యూర్ కూడా చూద్దాం. విషయాన్ని తెలుసుకునే ముందు మిత్రమా వీడియోని లాస్ట్ వరకు చూడాలని కోరుకుంటా ఉన్నా. ఇగో త్రికరణ శుద్ధితో పనిచేస్తున్నాం. ఎవరు పనిచేస్తూ ఉన్నారు? త్రికరణ శుద్ధితోటి ఎవరు పనిచేస్తూ ఉన్నారు? ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఒక నాదెండ్ల మనోహర్ రెడ్డి, వీళ్ళు తప్పితే, అలాగే ఇంకా ఇక టీడీపీ పార్టీ తరఫున నేను ఏమీ మాట్లాడలేను. ఎందుకంటే ఇప్పటికే టీడీపీ చంద్రబాబు నాయుడు 4వసారి సీఎం కనుక మరి ఏ మాదిరిగా ఆంధ్రప్రదేశ్ మారిందో అది తెలవాలి. ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పవన్ కళ్యాణ్ పిఠాపురం కానీ, అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రజల్లో చైతన్యము అభివృద్ధి బాటలో కొంత కొనసాగుతూ ఉంది అంటే అది పవన్ కళ్యాణ్ వల్ల మాత్రమే, చంద్రబాబు నాయుడు వల్ల కాదు. అది ఒకటో మారు అయితే మరి పవన్ కళ్యాణ్ మాట్లాడే విషయం మాత్రం ఏందో ఒకసారి మనం చూడాలి. త్రికరణ శుద్ధితో పనిచేస్తూ ఉన్నాం. నేను అంటా ఉన్నా, ఎవరు నువ్వు నాదెండ్ల మనోహర్ తప్పితే ఎవరు చేస్తూ ఉన్నారు? రాష్ట్రం బాగుపడాలన్నదే కూటమి ఆకాంక్ష కాదు. ఓన్లీ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ యొక్క ఆకాంక్ష మాత్రమే, వైసీపీది కూడా కాదు. 2048 నాటికి దేశంలో ఏపీని నెంబర్ 1 చేస్తాం. డిప్యూటీ సీఎం పవన్ అయితే తప్పితే 2047 కాదు కదా, 2057, 67 వచ్చినా కానీ ఏపీ అనేది నెంబర్ 1 స్థానంలోకి రాదు. శివతాండవం కావ్యం రచించిన కవి పుట్టపర్తి నారాయణాచార్యులు పుట్టిన నేల రాయలసీమ. తెలుగు భాష గౌరవం పెంచిన బార్లారి రాఘవ లాంటి రంగస్థలాల ప్రముఖులు, విద్యావింస గజల మల్లారెడ్డి లాంటి మహానుభావులు పుట్టిన నేల రాయలసీమలో. కొందరు కవులు ఋతువే లేని ఉన్నాయి రాళ్ల సీమను, ఒకటే ఋతువు అదే కరువు ఋతువు అని, కాలాలు ఎన్నో మాకు ఒకటే కాలం అదే ఎండాకాలం అని వ్యాఖ్యానించారు. అయితే ఆ పరిస్థితులను రూపుమాపేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. ఇక్కడ ఎంతోమంది గజ్జాల మల్లారెడ్డి గారిని, అలాగే మహానుభావులను, రాయలసీమలో పుట్టినటువంటి మహానీయులను, విద్వాన్ వింసా గారిని, ఇలాంటి పెద్ద మహానీయులను తలుచుకునే వాళ్ళ జ్ఞాపకం ఇంత స్టేజ్ మీద రావడం అంటే అది మామూలు మనిషితనం కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఆ స్టేజ్ మీద కూడా వాళ్ళ గురించి మాట్లాడినాడు. రాయలసీమలో ఉన్నటువంటి మహానుభావులు ఏమన్నారంటే, మాకు అన్ని ఋతువులు కాదు, ఓన్లీ ఎండాకాలం మాత్రమే. ఎన్నో కాలాలు ఉన్నాయి కానీ మాకు ఒకటే కాలం ఎండాకాలం. అంటే రాయలసీమలో నీళ్లకు కరువు ఉండే, అన్ని అరిగోసలు ఉండే. ఇప్పుడు దాన్ని మార్చేస్తామంటున్నాడు పవన్ కళ్యాణ్. ఓన్లీ పవన్ కళ్యాణ్ మాత్రమే జనసేన పార్టీ ఓన్లీ ఇండివిజువల్గా అధికారంలో ఉంటే తప్పితే మార్చలేరు అని నేను ఇప్పుడు నిరూపిస్తాను మీ అందరికీ. పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నటువంటి విషయాల్లో ఇగో
ఇది ఆయనకు సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి దీంట్లో పవన్ కళ్యాణ్కి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ప్రతి శాఖలో ప్రశ్నించే హక్కు సీఎంకు ఉంటుంది, చంద్రబాబు నాయుడుకు ఉంటుంది, పవన్ కళ్యాణ్ కాదు. పవన్ కళ్యాణ్ ఓన్లీ పంచాయతీరాజ్ శాఖ మంత్రి. మరి సీఎం ఏం చేస్తూ ఉన్నాడు? తురకపాలెంలో హెల్త్ ఎమర్జెన్సీ ఏంది, ఎయిమ్స్ వైద్య నిపుణులు సహాయం తీసుకోండి, కొత్త కేసులు నమోదు కాకుండా చర్యలు తీసుకోవాలి. ఆరోగ్య శాఖకు సీఎం చంద్రబాబు ఆదేశం. తురగపాలెం మరణాలపైన అత్యంతర అవసర సమీక్ష. కేంద్ర వైద్య బృందాలతోటి సహాయం తీసుకోవాలి. మరి ఇవన్నీ చేసినాము. ఇప్పటికే తురగపాలెంలో ఎంతమంది మరణఘాతుకానికి ఉన్న స్థాయి విచారణ కమిటీ ఏర్పాటు. మంత్రి సత్యకుమార్. తురగపాలెంలో వరుస మరణాల విషయంలో వైద్య పరమైనటువంటి వైద్య పర్యవేక్షణలో లోపమేమైనా ఉందా అని అటు సమీక్షించగా ఇది మొత్తం తురకపాలానికి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇక్కడిగో ఆరోగ్య శాఖ పైన అత్యంత అవసరమైన సమీక్ష నిర్వహిస్తున్న సీఎం చంద్రబాబు. పాల్గొన్న మంత్రి సతీష్ కుమార్, సిఎస్ ఆనంద్, ఎంటి కృష్ణబాబు తదితరులు. తురకపాలెంలో జ్వరం బాధితులతో మాట్లాడుతున్న మంత్రి సత్యకుమార్. మరి ఎందుకు జరుగుతూ ఉన్నది? తురకపాలెం విలేజ్ ఒక మహేష్ బాబు సినిమాలో ఆ గ్రామం నీళ్లు కలుషితమయ్యి వాళ్ళు ఎప్పుడు చనిపోతారో కూడా తెలియనటువంటి గ్రామాన్ని కలేజా సినిమాలో చూపించింది మనకు. సేమ్ టు సేమ్ సిచ్యువేషన్ ఇది అలాగే ఉంది. దీని గురించి నెల రోజుల నుంచి మొత్తుకుంటా ఉన్నారు. ఇప్పటికే 40 నుంచి 50 మందికి ఆ గ్రామంలో మృత్యుఘాతుకానికి గురైనారు. 200 పైచిలుకు అనారోగ్యంతో ఆసుపత్రుల పాలైనారు. కానీ చంద్రబాబు నిన్న మొన్న స్పందించిండు, కానీ ఇప్పటికీ కూడా అక్కడ అంతు పట్టలేదు. ఇది ఒకటి ఇలా ఉంటే, ఇగో తురకపాలెంకి సంబంధించి తురకపాలెం గ్రామస్తులతో మాట్లాడుతున్నటువంటి కేంద్ర మంత్రి పెమ్మసాని. తురకపాలెం హెల్త్ ఎమర్జెన్సీ, ఎయిమ్స్ వైద్యుల నిపుణుల సహాయం తీసుకోండి అంటూ, కొత్త కేసులు ఏమొచ్చినా కానీ మాట్లాడండి అంటూ చంద్రబాబుకు సూచించడం జరిగింది. ఇంకోటి ఇగో ఇక్కడ ఇందులో కూడా చంద్రబాబు జోక్యం ఉంది. డైరెక్ట్ చంద్రబాబు ఇన్వాల్వ్ అయ్యి ఎవరైతే ఇగో పెన్షన్ల తొలగింపుతో దంపతుల ఆత్మహత్య. శ్రీకాకుళం జిల్లాలో దారుణం. చికిత్స పొందుతూ కుమార్తె కూడా మృతి. తండ్రి యొక్క అంటే పెన్షన్ నోటీసులతో దంపతులు బలవత్మరణం. ఇక్కడ వేరు. ఇక్కడనేమో తండ్రి కూతుళ్ళు, ఇక్కడనేమో దంపతులు. ఇది సత్యసాయి జిల్లాలో. 79 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో పింఛన్ కోసము కుటుంబం ఆత్మహత్య చేసుకొని దుస్థితి తీసుకొచ్చావయ్యా. దీనికి ఎవరు తీసుకొచ్చారు? నిన్న పవన్ కళ్యాణ్ గారు, సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి బాధలు లేవు. మరి కనిపిస్తున్నటువంటి ఈ బాధలు ఏంటి? ఇంకా కూడా చూసుకుంటే ఇగో దివ్యాంగుల గోడు. దివ్యాంగుల పైన దయలేని సర్కారు. ఇది ప్రజా సంకల్పంలో వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళకి వీళ్ళకు నోటీసులు రావడం జరిగింది. వీళ్ళు కలెక్టరేట్ల, ఎంపీడీఓ ఆఫీసులు, కలెక్టరేట్ల దగ్గర వాళ్ళ సదరం సర్టిఫికెట్లు ఉన్నటువంటి వాళ్ళు ఈయనకు అంగవైకల్యం లేకుండా ఉన్నాడా? ఇతనికి అంగవైకల్యం శాతం తక్కువగా ఉంటుందా? ఏ రకంగా మీరు నోటీసులు ఇచ్చినారు? దీనికి అవకతవకలు ఎక్కడ జరిగినాయి? చంద్రబాబు నాయుడు ఏం చేస్తూ ఉన్నాడు? రాష్ట్రంలో యూరియా కొరత. మొత్తానికి యూరియా లేక రైతులు వాళ్ళ పంటలను వదులుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో తిరుగుడు, వాళ్ళ యొక్క పంటను వదులుకొని ఒక యూరియా బస్తా దొరికితే చాలు అనేటి విధంగా జరిగినటువంటి మొన్నటిదాకా, అంటే మొన్నటి వరకు కూడా ఈ దుస్థితి రావడానికి కారణం ఏంటిది? ఇంకా తల్లికి వందనం కావచ్చు, అలాగే చూసుకుంటే అన్నదాత సుఖీభవ, ఎన్టీఆర్ పింఛన్, ఎన్టీఆర్ భరోసా, అలాగే మీరు అన్నటువంటి నిరుద్యోగాభివృద్ధి, అలాగే రాజధాని, అలాగే ఇంకా చూసుకుంటే చాలా ముచ్చట్లు. ఏపీలో ఏది లేది, సమస్య లేకుండా ఉంది ఏపీ అని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు చెప్పాలి మరి. అలాగే మనకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 2047 వరకు
నెంబర్ 1 స్థానంలోకి తీసుకొస్తాం ఏపీని. నీకు నిజంగా ఇలాంటి పాలన సాగితే నిజంగా సాధ్యమవుతుందా? సరే, ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కళ్ళు మీ విలువైన కామెంట్ని తెలియజేయాలి. ఎందుకంటే ప్రభుత్వం మాట్లాడేటప్పుడు ప్రభుత్వంలో తప్పులు జరిగాయని కాదు, కానీ చంద్రబాబు నాయుడు వల్ల అయితే కాదు. పవన్ కళ్యాణ్ కనుక ఖచ్చితంగా అన్ని శాఖల మీద స్పందించి గట్టిగా మాట్లాడితే తప్పితే, పవన్ కళ్యాణ్ ఒకసారి నువ్వు గుర్తుంచుకోవాలి, మామను పక్కన ఉండి నయవంచన చేసినటువంటి చంద్రబాబు నాయుడు జాగ్రత్త అని మరోమారు నేను పవన్ కళ్యాణ్ గారికి విన్నపించుకుంటూ, ప్రతి ఒక్కరికి జన సైనికులు కూడా జాగ్రత్తగా ఉండాలి అని కోరుకుంటూ, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.